హాయ్ హలో ఫ్రెండ్స్ 100% పర్ఫెక్ట్ ఇన్కమ్ బిజినెస్ ని కూర్చున్న చోటే చేసుకోవచ్చు తెలుసా. ఇంతకీ అది ఎలానూ కాదు, జస్ట్ క్రెడిట్ కార్డ్ తో. అంటే ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది క్రెడిట్ కార్డ్ బిజినెస్ అన్నమాట. అసలు ఇదే బిజినెస్ అని మీరు అనుకోవచ్చు. సో దీని గురించి మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా ఈ బిజినెస్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు రీటైలర్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. దాని ద్వారా యాప్ లో ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని సేవ్ చేసుకోండి. ప్రస్తుతం చాలా మందికి క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ అనేది బాగా ఉంది. అంటే ఏదైనా వస్తువు కొనడం కోసమో లేదా షాపింగ్ చేయడం కోసమో మరిన్ని ఇతర అవసరాల కోసమో ఈ క్రెడిట్ కార్డ్ ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ కావాల్సినప్పుడు ఏటీఎం ద్వారా విత్డ్రా చేస్తూ ఉంటారు. కానీ ఏటీఎం ద్వారా క్రెడిట్ కార్డ్ నుండి ఫుల్ అమౌంట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. అంటే క్రెడిట్ కార్డులో 1,00,000 రూపాయల లిమిట్ ఉంటే కొంత డబ్బు మాత్రమే విత్డ్రా చేసుకోగలం అన్నమాట. లేదంటే ఏదైనా దగ్గరలో ఉన్న ట్రాన్సాక్షన్ సెంటర్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ ద్వారా మనం డబ్బులు తీయమని అడిగినా కూడా ఖచ్చితంగా వారికి కొంత డబ్బునైతే కమిషన్ గా ఇవ్వాల్సి ఉంటది. అసలు ఎంత కమిషన్ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ కమిషన్ అమౌంట్ పే చేసి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకుంటారు. ఫ్యూచర్ లో కూడా ఇది ఎక్కువయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని బ్యాంక్ వాళ్ళు తమ కస్టమర్స్ కి క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇక ఫ్యూచర్ లో చాలా వరకు అన్ని బ్యాంక్ వాళ్ళు కూడా క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ అందిస్తారు కాబట్టి అప్పుడు క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ ఎక్కువ అవుతారు. సో మీరు దీనిని దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ కార్డ్ కస్టమర్లకి మీరే వారి కార్డ్స్ నుండి రీటైలర్ ఐడి యాప్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేస్తే మీరే ఆ కమిషన్ డబ్బును తీసుకోవచ్చు. దీనికి మీరు పెద్దగా చేయాల్సిందేం లేదు. జస్ట్ మీకు దీని మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. మరో విషయం ఏంటంటే ఈ బిజినెస్ ని మీరు ఇతర బిజినెస్ రన్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. అది కూడా మీరున్న చోటే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ బిజినెస్ కి పబ్లిసిటీ అవసరం. అలా అయితేనే బిజినెస్ లో మంచి ప్రాఫిట్ వస్తుంది. ఒక్క 2 నెలలు మీరు మంచి పబ్లిసిటీ చేసుకుంటే ఆ తర్వాత మీరు పబ్లిసిటీ చేయకున్నా కూడా మీ దగ్గరికి క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. కాబట్టి మొదట మీరే ఈ పబ్లిసిటీ అనేది మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ మీ చుట్టుపక్కల వారికి చేస్తే చాలు. ఆ తర్వాత బిజినెస్ అది సెట్ అవుతుంది. అంటే ఒక్కసారి మీ దగ్గరికి వచ్చిన క్రెడిట్ కార్డ్ కస్టమర్ మళ్ళీ క్రెడిట్ క్యాష్ కోసం మీ దగ్గరికే వస్తారు. ఇక స్టార్టింగ్ లో మనం చెప్పినట్టు ఈ బిజినెస్ కోసం రీటైలర్ ఐడి తీసుకోవాల్సి ఉంటది కాబట్టి దానికి కేవలం 5,000 రూపాయలు కడితే చాలు. అండ్ రీజనబుల్ బేసిక్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటదన్నమాట. ఈ బిజినెస్ కి మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే సరిపోద్ది. అలాగే ఈ బిజినెస్ కి రెన్యువల్ ఛార్జెస్, అడిషనల్ ఛార్జెస్, జిఎస్టీ వంటివి అయితే అస్సలు ఉండవు. జస్ట్ విత్డ్రా చేసేందుకు బ్యాంక్ కి కొంత అమౌంట్ అంటే సర్వీస్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది. అలాగే ఈ బిజినెస్ కి పెద్దగా శ్రమ కూడా అవసరం లేదు. పైగా ఈ ఆఫర్ ఇస్తున్న వాళ్ళే మీకు ఈ బిజినెస్ విషయంలో ఫుల్ సపోర్ట్ అందిస్తారు. మరి మీరు కూడా మీరు చేస్తున్న ప్రెజెంట్ బిజినెస్ తో పాటు ఈ క్రెడిట్ కార్డ్ బిజినెస్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వారిని అడిగి క్లియర్ చేసుకోండి. లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేసినా వీళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. ఇన్ కేస్ నార్మల్ కాల్స్ కలవకపోతే మీకు వాట్సాప్ లో మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతారు. అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.